హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జగజ్జనని ఆ దుర్గమ్మ తల్లి మహిషాసుర సంహారం చేస్తూ ఉన్నప్పుడు కొద్దిసేపు విశ్రమించిన ప్రదేశం అది. ఆ ప్రదేశంలోని కొన్ని వేల సంవత్సరాల క్రితము సంచార జాతులుగా జీవిస్తున్న గిరిజనులు అమ్మవారిని ఆరాధించేవారట. మరి వేల సంవత్సరాల క్రితము గిరిజనులు ఆరాధించిన గ్రామ దేవత ప్రస్తుతం పట్టణవాసుల ఆరాధ దైవంగా ఎలా మారింది? మరొక విచిత్రం, ఆ ఆలయంలో రూపాయి బిళ్ళను అంచు మీద నిలబెట్టగలిగితే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అన్నది భక్తుల యొక్క విశ్వాసము. ఇంతకీ ఆ ఆలయం ఏది? ఆలయ చరిత్ర ఏమిటి? ఈ విశేషాలన్నీ కూడా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ అనగానే గోల్కొండ కోట, చార్మినార్, బుద్ధ విగ్రహము ఇలా చాలానే గుర్తుకు వస్తాయి. వాటితో పాటు గుర్తుకు వచ్చే ఒక ప్రధానమైన విషయం జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి. ఎవరు ఈ పెద్దమ్మ తల్లి? భాగ్యనగర వాసులకు, చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఆరాధైవంగా వెలుగుతున్న ఈ దేవత ఎవరు? నిజానికి పురాణాల్లో పెద్దమ్మ అన్న పేరుతో ఏ దేవత కనబడదు. మరి ఈ పెద్దమ్మ తల్లి ఎవరు అంటే సాక్షాత్తు మహిషాసుర మర్దిని ఆ దుర్గమ్మ తల్లియే ఈ పెద్దమ్మ తల్లి. మరి దుర్గమ్మ ఇక్కడ పెద్దమ్మ తల్లి పేరుతో ఎందుకు ప్రసిద్ధి చెందింది చూద్దాం. పూర్వము పరమేశ్వరుడు ఇచ్చిన వరంతో మహిషాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పీడించేవాడు, యజ్ఞ యాగాదులను నాశనం చేసేవాడు, ఇంద్రాదులను కూడా తరిమి కొట్టాడు. అసలే రాక్షసుడు, దానికి తోడు శివుడిచ్చిన వరము, దాంతో మహిషాసురుని ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. అతని దాటికి దేవతలు సైతం ఆగలేకపోయారు. మహిషాసురుని దాడిని తట్టుకోలేని దేవతలు తల్లి నీవే దిక్కు అంటూ అమ్మవారిని ఆశ్రయించారు. సమస్త లోకవాసుల బాధలను చూసి వారి విన్నపాలు విన్న దుర్గమ్మ తల్లి మహిషాసురునితో యుద్ధానికి తలపడింది. ఆ దుర్గమ్మ తల్లి మహిషాసురుని సంహారం చేస్తున్నప్పుడు కొద్దిసేపు విశ్రమించిన ప్రదేశం అది. ఆ ప్రదేశంలోనే కొన్ని వేల సంవత్సరాల క్రితం సంచార జాతులుగా జీవిస్తున్న గిరిజనులు అమ్మవారిని ఆరాధించేవారట. మరి వేల సంవత్సరాల క్రితము గిరిజనులు ఆరాధించిన గ్రామ దేవత ప్రస్తుతం పట్టణవాసుల ఆరాధ దైవంగా ఎలా మారింది? మరొక విశేషం, ఆ ఆలయంలో రూపాయి బిళ్ళను అంచు మీద నిలబెట్టగలిగితే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అన్నది భక్తుల నమ్మకము. ఇంతకీ ఆలయం ఏది? ఆలయ చరిత్ర ఏమిటి? ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. హైదరాబాద్ ముగ్గురమ్మల మూలపుటమ్మ, కొలిచిన వారికి కొంగు బంగారం వరాలు ఇచ్చే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి. ఎవరు ఈ పెద్దమ్మ తల్లి? భాగ్యనగర వాసులకు, తెలంగాణ ప్రజలకే కాదు చుట్టుపక్కల ప్రజలందరికీ ఆరాధ దైవంగా వెలుగుతున్న ఈ దేవత ఎవరు? నిజానికి పురాణాల్లో ఎక్కడా కూడా పెద్దమ్మ అన్న పేరుతో దేవత కనబడదు. మరి ఈ పెద్దమ్మ తల్లి ఎవరు అంటే సాక్షాత్తు మహిషాసుర మర్దిని ఆ దుర్గమ్మ తల్లే ఈ పెద్దమ్మ తల్లి. మళ్ళీ దుర్గమ్మ ఇక్కడ పెద్దమ్మ తల్లిగా ఎందుకు ప్రసిద్ధి చెందింది? పూర్వం పరమేశ్వరుడిచ్చిన వరంతో మహిషాసురుడు రాక్షసుడు ముల్లోకాలను పీడించేవాడు, యజ్ఞ యాగాదులను నాశనం చేసేవాడు, ఋషిప్రతులను చెరపట్టేవాడు, ఇంద్రాదులను తరిమి కొట్టాడు. దానికి తోడు శివుడిచ్చిన వరము, దాంతో మహిషాసురుని ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. అతని దాటికి దేవతలు సైతం ఆగలేకపోయారు. మహిషాసురుని దాడిని తట్టుకోలేని దేవతలు తల్లి నీవే దిక్కు అంటూ అమ్మవారిని వేడుకున్నారు. సమస్త లోకవాసుల బాధలను చూసి వారి విన్నపాలు విన్న దుర్గమ్మ తల్లి మహిషాసురునితో యుద్ధానికి తలపడింది. మహిషుడు కూడా సామానుడు కాదు కదా, దానికి తోడు వరబలము. దాంతో దుర్గమ్మ తల్లి సుదీర్ఘ కాలం రాక్షసుడితో పోరాటం చేయవలసి వచ్చిందట. చివరికి అమ్మవారి ముందు రాక్షస బలం ఓడిపోవలసి వచ్చింది. అమ్మవారు మహిషుని మట్టి పెట్టింది. ఆ సుదీర్ఘమైన పోరాటంలో అలసిపోయిన ఆ మహాశక్తి కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుందట. దుర్గమమైన అడవులలో బండరాల మధ్యన కొద్ది రోజులు సేద తీరింది. అలా సేద తీరిన ప్రాంతమే ప్రస్తుతం పెద్దమ్మ తల్లి కొలువు తీరిన జూబ్లీ హిల్స్ ప్రాంతం అని ఒక కథనము. అప్పుడే ఇక్కడ దుర్గమ్మ తల్లి చిన్న విగ్రహం కొలువు తీరినట్లు చరిత్ర చెప్తుంది. ఇక్కడ విగ్రహం ఉండడం గమనించిన కొందరు గిరిజనులు చిన్న గుడిసె వేసి పూజలు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత అది ఒక చిన్న దేవాలయంగా మారింది. ఆలయం చుట్టుపక్కల కొండలు గుట్టలతో పాటు చెట్లు కూడా విపరీతంగా ఉండడంతో ఇది ఒక చిట్టడివిగా ఉండేదట. దాంతో చాలా మంది అటువైపు వెళ్ళడానికి కూడా భయపడేవారట. ఆదివారం, మంగళవారం మాత్రం కొంతమంది ఉదయాన్నే వచ్చి ఇక్కడ వనభోజనాలు వండుకొని తినేవారట. అమ్మవారికి మొక్కులు కూడా తీర్చుకునేవారట. అయితే వేల సంవత్సరాల క్రితమే జూబ్లీ హిల్స్ ప్రాంతం ఆదిమ తెగలకు ఆవాసంగా ఉండేదట. వేటే జీవనంగా బతికే ఆ ఆదిమ తెగలు ఇక్కడ వెలిసిన ఆ తల్లిని తమ కులదేవత భావించి తమకు పెద్ద దిక్కుగా అండదండగా ఉండే ఈ తల్లిని పెద్దమ్మ తల్లిగా పిలుచుకుంటూ భక్తితో కొలిచేవారట. తమకు సంతోషాలు కలిగితే పెద్దమ్మ తల్లికి నైవేద్యాలు సమర్పించి అంబ సమక్షంలో సంబరాలు జరుపుకునేవారు. అలాగే పెద్దమ్మ తల్లిని ఎప్పుడైనా కోపగిస్తే శాంతింప చేయడానికి జంతు బలులు ఇచ్చి ఆ తల్లికి శాంతులు జరిపించేవారట. కాలం గడుస్తున్న కొద్దీ ఆ తెగలన్నీ కూడా అంతరించిపోయాయి. జూబ్లీ హిల్స్ ప్రాంతం కూడా అత్యంత ఖరీదైన ప్రాంతంగా మారిపోయింది. అయితే ఆ ప్రాంతం ఎంత మారినా ఆనాటి అమ్మవారి ఆనవాళ్లు మాత్రము నేటికి మిగిలే ఉన్నాయి. సుమారు 2.5-3 దశాబ్దాల క్రితం వరకు కూడా ఇక్కడ ఒక చిన్న ఆలయం ఉండేదట. ఎవరైనా వచ్చి వెలిగిస్తే దీపం వెలిగేది, లేదంటే లేదు. ఆ సమయంలో రాత్రులు అమ్మవారు అక్కడ తిరుగుతూ ఉన్నట్లుగా కాలు చప్పుళ్ళు
వినిపించేవి అని పూర్వీకుల నుంచి తరతరాలుగా వినిపిస్తున్న మాట. అలాంటి సమయంలోనే అమ్మవారు భక్తుల కళ్ళలో కనిపించి తనకు ఒక ఆలయాన్ని నిర్మించమని ఆదేశించిందట. అలా అమ్మవారి ఆలయం అక్కడ వెలిసింది. హైదరాబాద్ లో పురాతనమైన ఆలయాలలో ఇది కూడా ఒకటి. అంతేకాకుండా అతిపెద్ద దేవాలయాలలో ఈ పెద్దమ్మ తల్లి ఆలయం కూడా ఒకటి. అయితే హైదరాబాద్ అభివృద్ధి చెందుతూ ఉండగా పల్లెవాసాలన్నీ కూడా అదృశ్యమైపోయాయి. గ్రామ దేవతగా ఉన్న అమ్మవారు ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతిష్ఠించబడి పూజాభిషేకాలు అందుకోవడం జరుగుతుంది. అయితే పెద్దమ్మ తల్లి జూబిలీస్ 100 ఏళ్ల క్రితమే కొలువు తీరి ఉన్నప్పటికీ 2000 సంవత్సరం నుంచి మాత్రం పెద్దమ్మ తల్లి బాగా ప్రచారంలోనికి వచ్చిందని చెప్పాలి. ఈ పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడానికి భక్తులు నిత్యం వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. మంగళవారం, శుక్రవారం, ఆదివారం దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది. పెద్దమ్మ తల్లికి మొక్కుకుంటే మొక్కిన పని ఇలాగే జరుగుతుంది అని భక్తుల నమ్మకము. ముఖ్యంగా పెళ్లి కాని వారు, సంతానం లేని వారు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే ఎంతటి కోరికలైన తీరుతాయని నమ్మకం పెరుగుతూ ఉండడంతో ఆలయం కూడా దినదిన అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ ప్రధాన రహదారి సమీపంలో పెద్దమ్మ తల్లి దేవాలయం ఉంది. ఈ పెద్దమ్మ తల్లి మొక్కుతే కరుణిస్తుంది, కోరితే వరమిస్తుంది, ప్రదక్షిణ చేస్తే తోడు నీడై నిలుస్తుంది అని గాఢంగా నమ్ముతారు భాగ్యనగర వాసులు. మనసున్న తల్లి పెద్దమ్మ. ఆ తల్లి ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే అమ్మ ఒడికి చేరిన నిశ్చింత కలుగుతుంది అని అంటారు ఇక్కడికి వచ్చే భక్తులు. గర్భాలయంలో పెద్దమ్మ తల్లి చతుర్భుజాలతో, విశాలమైన నేత్రాలతో, చేతులలో శంఖము, ప్రత్యేకమైన త్రిశూలము, కుంకుమ భరణ, చక్రం, ఖడ్గంతో నిండుగా ఉంటుంది. పెద్దమ్మ తల్లి దేవాలయంలో ప్రధాన ఆలయంతో పాటు 4 ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు అతి చిన్నగా ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయం గుడి మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి కృషితో ఇప్పుడు అతిపెద్ద ఆలయంగా అవతరించింది. ఈ ఆలయాన్ని అభివృద్ధి పరిచిన వారిలో పి జనార్దన్ రెడ్డి ప్రముఖులు. అందుకే ఆలయ ప్రాంగణంలో ఆయన స్మృతిమూర్తులు కూడా కనబడతాయి. 1993లో ప్రారంభమైన ఆలయ నిర్మాణము ఏడాది కల్లా పూర్తి అయింది. 1994లో హంపి విరూపాక్ష పీఠాధిపతుల చేత నూతన విగ్రహ ప్రతిష్టాపన, కుంభాభిషేకాలు జరిగాయి. 5 అంతస్తుల ఎత్తులో గర్భగుడి, 7 అంతస్తుల్లో రాజగోపురము, గణపతి, లక్ష్మీ, సరస్వతి ఆలయాలు కూడా ఇక్కడ ఏర్పాటు అయ్యాయి. ఇక్కడ ఆలయంలో ఒక విచిత్రమైన నమ్మకం కనబడుతుంది. ఆలయానికి వచ్చిన భక్తులు ధ్వజస్తంభం దగ్గర రూపాయి బిళ్ళను నిలువుగా నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది ఒక నమ్మకము. ఇలా చేస్తే భక్తులు అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకము. అందుకని అక్కడ అలా ప్రయత్నాలు చేస్తూ కనబడతారు. ధ్వజస్తంభానికి ఇరుపక్కల అమ్మవారికి సోదరునిగా చెప్పే పోతురాజు విగ్రహమూర్తులు కూడా కనబడతాయి. అమ్మ గుడి ప్రాకారాలపై అమ్మవారి వివిధ రూపాలు కనువిందుగా దర్శనమిస్తాయి. గర్భాలయానికి వెనుక వైపు నవదుర్గల ఆలయం కూడా ఉంది. ఇక పెద్దమ్మ తల్లికి జరిగే ఉత్సవాల శోభ అంతా ఇంత కాదు. మాఘశుద్ధ పంచమి నుంచి సప్తమి వరకు వార్షిక రథోత్సవము కన్నుల పండుగగా జరుగుతుంది. పెద్దమ్మ తల్లి ఆలయంలో నిత్య పూజలతో పాటు విశేషమైన పూజలు కూడా జరుగుతాయి. మాఘమాసంలో వచ్చే రథసప్తమి రోజు అమ్మవారి రథోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతాయి. పెద్దమ్మ తల్లి విగ్రహము రథసప్తమి రోజున ప్రతిష్ఠించబడింది. ఆ కారణంగా ప్రతి ఏటా రథసప్తమి రోజు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రథం మీద ఉంచి పురవీధుల్లో ఊరేగిస్తారు. ఆ సమయంలో అమ్మవారి రథాన్ని లాగడానికి భక్తులు పోటీ పడుతూ ఉంటారు. తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రతి సంవత్సరం కూడా బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఇవి భాగ్యనగరంలో అత్యంత ధనిక ఆలయంగా చెప్తున్న పెద్దమ్మ తల్లి ఆలయ విశేష. ఓకే, మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Shri Chaitanya